ఆ కార్యం సిద్ధించేలా చేయవయ్యా ఓ విద్యా గణపతి అని చెప్పి గణపతిని మనము ఆరాధించుకుంటున్నాం. సరేనా? అందువల్ల ఆ గణపతి కంటే ముందు సకల విద్యకు అధిష్టాన దేవుడైనటువంటి దక్షిణామూర్తి, ఆయనే శివుడు స్వరూపుడు, ఈశ్వర స్వరూపమే దక్షిణామూర్తి యొక్క తత్వం. అటువంటి దక్షిణామూర్తిని స్మరించుకున్నాము. అలాగే హయగ్రీవుడు, సకల విద్యలకు అధిపతి అయినటువంటి హయగ్రీవ స్వామిని స్మరించుకున్నాము. ఇప్పుడు విద్యను ప్రబోధించే గురువుకు నమస్కారం కూడా చేశాం. ఇప్పుడు పూజ చేసుకుందాం చక్కగా. సరేనా? నమస్కారం చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూప ప్రసవో వదంతే సానో మంత్రే సమోర్జందహానాదేనస్మాష్టదైదో అయం ముహూర్తః సుముహూర్తోస్తు అయం ముహూర్తః సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీన నవానాం గ్రహాణాం అత్యంత అతిశయ ఆనుకూల శుభఫల ప్రాప్తి సిద్ధిరస్తు. యస్య నామ రూపాభ్యాం